ఎమ్మెల్యేగా గెలిచాక ఇప్పుడు నేను ఏ పార్టీలను చూడనని, నా పార్టీ ప్రజల పార్టీ అని, వారి సమస్యలు తీర్చడమే నా లక్ష్యమని నారాయణపేట ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. ప్రజల సమస్యలను పార్టీలకు అతీతంగా అందరం పరిష్కరించుకుందామని, గతంలో ఏం జరిగిందనేది అనవసరం, మున్సిపాలిటీలు ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో అందరం కలిసికట్టుగా కూర్చొని మాట్లాడుకొని అభివృద్ధి చేసుకుందామని ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. నారాయణపేట మున్సిపాలిటీ సమావేశ మందిరంలో చైర్పర్సన్ గందే అనసూయ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశానికి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత మొదటిసారిగా డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల అనంతరం జరిగిన సమావేశంలో వార్డు కౌన్సిలర్లు వాడివేడిగా తమ వార్డులో నెలకొన్న సమస్యలను సమావేశంలో ప్రస్తావించారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ ఎండి సలీం మాట్లాడుతూ, తాను కౌన్సిలర్గా ఎన్నికై 4 సంవత్సరాలు అవుతున్నా తమ వార్డులో ఇప్పటివరకు అభివృద్ధి పనులు చేపట్టలేదని, ప్రతిపక్ష పార్టీల వార్డులపై వివక్ష చూపుతున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గతంలో మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి ఐడిఎస్ఎంటీ పథకం ద్వారా షాపింగ్ కాంప్లెక్స్ దుకాణాలు నిర్మించగా వాటి ద్వారానే నేడు సిబ్బంది జీతభత్యాలు చెల్లిస్తున్నారే తప్ప టీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీకి ఆదాయ వనరులు సమకూర్చే నిర్మాణాలు చేపట్టలేదన్నారు. మున్సిపాలిటీలో అధికారులకు చేయి తడపడమే పనులు చేయడం తప్ప ఈ విషయం పత్రికల్లో కూడా వచ్చిందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మున్సిపాలిటీలో అవినీతిని నిర్మించాలని ఎమ్మెల్యేను కోరారు. ఇక నుండి నెల నెలా కౌన్సిల్ సమావేశాలు జరపాలని, నేను కూడా అన్ని సమావేశాలకు హాజరవుతానన్నారు. వచ్చే సమావేశం నాటికి 2014 సంవత్సరం నుండి ఇప్పటి వరకు ఎన్ని నిధులు వచ్చాయి, చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు అన్నీ తనకు ఇవ్వాలని, ఇప్పటి వరకు అభివృద్ధి చేయని వార్డులకు మొదటి ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి వచ్చే పరంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశించారు. అంతకుముందు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేను చైర్పర్సన్ మరియు కౌన్సిలర్లు శాలువా పూలమాలతో ఘనంగా సన్మానించారు. నూతన పురపాలక చట్టం ప్రకారం గత కొన్ని కౌన్సిల్ సమావేశాలకు మీడియాను అనుమతించని అధికారులు ఈ విషయమై కొన్ని పత్రికల్లో రావడంతో ఆరా తీసిన ఎమ్మెల్యే డాక్టర్ చిట్టెం పర్ణికారెడ్డి కౌన్సిల్ సమావేశానికి మీడియాని అనుమతించాలని కమిషనర్ను ఆదేశించడంతో అధికారులు మీడియాను సమావేశానికి అనుమతించారు. పార్టీ అన్నారు, కాంగ్రెస్ పార్టీ అన్నారు. నేను ఒకటే పార్టీని నమ్ముతా, జనం పార్టీ, ఇంకా వేరే ఏది లేదు. ఏవైతే సమస్యలు చెప్పినో అన్ని కూడా నోట్ డౌన్ చేసుకున్నాం. ప్రతిదీ ఒకటే కమిషనర్ గారికి చెప్పేది ఏంటంటే, మేడం నాకు వార్డ్ వైజ్ లిస్ట్ కావాలి, ఎన్ని పనులు జరిగినాయి, ఏ పనులు జరిగినాయి, ఎన్ని శాంక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు దాకా ఎన్ని శాంక్షన్స్ అయినాయి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అనుకోండి, ఇంకా 14 ఎలక్షన్ అంతే కదా, 14 అప్పటి నుంచి ఇప్పుడు దాకా పోయిన ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాట్లాడాను. నేను ముందుగా ఫ్యూచర్ గురించి ఆలోచిద్దాం. ఇక్కడ నుంచి మనం ఎట్లా డెవలప్ చేసుకుందాం, కాన్స్టిట్యుయెన్సీని, మన టౌన్ని ఎట్లా డెవలప్ చేసుకుందాం అనేది ఆలోచిద్దాం. ఎందుకంటే మన మున్సిపాలిటీ అనేది ఫస్ట్ మున్సిపాలిటీ ఏర్పడింది. అది ఇప్పుడైతే సిచ్యువేషన్ అది ఫస్ట్ మున్సిపాలిటీ లాగైతే లేదు. నేనైతే అది క్లియర్గా చెప్తున్నాను, అదైతే లేదు. తిరిగినాను, డ్రైనేజ్ ఇష్యూ అనేది మెయిన్ ఇష్యూ మన టౌన్లో. డ్రైనేజ్ కట్టకుండా సీసీ రోడ్లు అయిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. కరెక్టా కాదా? డ్రైనేజ్ లేకుండా సీసీ రోడ్లు కట్టడం జరిగింది. డ్రైనేజ్ అనేది ఇంపార్టెంట్ సమస్య, అందరు కూడా చెప్పింది అదే. మెయిన్ ఇంపార్టెంట్ ఇష్యూ డ్రైనేజ్, అంతే కదమ్మా. తర్వాత రోడ్లు వస్తాయి, సీసీ రోడ్లు వస్తాయి, స్ట్రీట్ లైట్లు వస్తాయి, మిగతా అన్నీ కూడా విల్ ఫాల్ ఇన్ ప్లేస్. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కానివ్వండి, ఓల్డ్ మార్కెట్ కానివ్వండి, ఆ రోడ్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా రివ్యూ మీటింగ్ అనేది డిపార్ట్మెంట్తో నేను చేసి ఎక్కడ వరకు పనులు జరిగినాయి, ఏం పనులు జరిగినాయి, ఎన్ని నిధులు అందినాయి, ఎన్ని నిధులు ఉపయోగపడినాయి, అసలు కరెక్ట్గా ఉపయోగపడినాయా లేదా అనేది కూడా మేడం నేను చెక్ చేస్తాను ఒకసారి. నేను పోయినసారి మీరు ఫస్ట్ టైం కలిసినప్పుడే చెప్పిన, అది డీటెయిల్ రిపోర్ట్ నాకు రెడీ చేసి పెట్టండి. రివ్యూ మీటింగ్ అనేది జరుగుతుంది. ప్రతి వార్డ్ వైజ్ కావాలమ్మా నాకు, వార్డ్ వైజ్ 24 వార్డ్స్ ఉంటే 24 వార్డ్స్, వార్డ్ నెంబర్ 1కి ఎంత జరిగింది పని, 2కి ఎంత జరిగింది పని, శాంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, శాంక్షన్ అయ్యి పనులు జరగనివి కూడా చాలా ఉన్నాయి. ఇంతకు ముందు చెప్పిండ్రు చాలా ఉన్నట్టు. శాంక్షన్ అయ్యి జరగని ఆ మనీ ఎక్కడ ఉపయోగపడింది, దేంట్లో ఉపయోగించిండ్రు, ప్రతి డీటెయిల్ ఇన్ డీటెయిల్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ మీకు కూడా చెప్తున్నాను. ఎంత వచ్చింది గవర్నమెంట్ నుంచి, ఎంత వచ్చింది మనకి అనేది కూడా నాకు డీటెయిల్ లిస్ట్ కావాలి. తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మీరు
నోట్ చేసుకున్నట్టు ఇంతకుముందు ట్రాన్స్ఫార్మర్ ఇష్యూస్, స్ట్రీట్ లైట్ ఇష్యూస్. తర్వాత ఐసిడిఎస్ అమ్మ మేడం ఏంది శ్రీలత నాకు ఒకసారి వచ్చి కనిపించమని చెప్పండి. తర్వాత నెక్స్ట్ మిగతా మీది మిషన్ భగీరథ అనేదే మెయిన్ ఇష్యూ. వాటర్ ఇంటింటికి కావాలి అనేది. నాకు ఎంతవరకు పనులు జరిగినాయి మిషన్ భగీరథలో, ఎన్ని ఇండ్లు, ఐఎమ్ నాట్ కౌంటింగ్ ఇట్ వార్డ్ వైజ్ లోనే ఎన్ని ఇంట్లలోకి చేరింది, ఎన్ని ఇల్లులు ఉన్నాయి మొత్తం, ఎన్ని ఇళ్ళకి చేరింది, ఎన్ని ఇళ్ళకి చేరలేదు, ఎంత అవుతుంది. 3 కాలమ్స్, ప్రతిదీ కూడా డీటెయిల్డ్. మీ దగ్గర R&B రోడ్ కానివ్వండి, మిగతాది కానివ్వండి, మీరందరు కూడా ప్లీజ్ ఒక్కొక్కటి కూడా డీటెయిల్డ్ లిస్ట్ నాకు ఇవ్వాలి. కౌన్సిల్ ఇట్స్ జస్ట్ అన్ ఇంట్రొడక్షన్ అనుకుంటాను నేను, ఎందుకంటే నేను కూడా ఇప్పుడే వచ్చినా కాబట్టి. ఐ విల్ ఫస్ట్ రివ్యూ విత్ ద డిపార్ట్మెంట్. డిపార్ట్మెంట్ రివ్యూ అయినాక ఈచ్ వార్డ్ వైజ్ కూర్చుందాం కౌన్సిలర్లను. ప్రతి వార్డ్ వైజ్ కౌన్సిలర్లని కూడా కూర్చోబెట్టి నేను మాట్లాడతాను. వార్డ్ వైజ్ వెళ్దాం. ఈచ్ నో ఇక్కడ మీకు ఇంకా పార్టీలు తెయొద్దండి, నేను ఒకటే చెప్తాను, పార్టీలు తెయకండి. వార్డ్ వైజ్ కూర్చుందాం, ప్రజల కోసం ఏది అవసరం ఉందో అది చేసుకుందాం ముందు, అంతేనా? ఎక్కువ పనులైన వార్డులని కొంచెం సెకండరీ ఉంచుతాను, ఏమనుకోవద్దు. ఏదైతే ప్రయారిటీ కావాలో వార్డ్స్కి, ఆ వార్డ్స్కి ప్రయారిటీ ఇచ్చుకుంటూ ప్రయారిటీ వైజ్ వెళ్తాం. దీంట్లో కూడా 24 వార్డ్స్ని ప్రయారిటీ వైజ్ డివైడ్ చేసుకొని దాన్ని బట్టి వెళ్దాం. కరెక్టా? ఇన్ని అవసరం అమ్మ నారాయణపేటలో, అవి డెవలప్మెంట్ అమ్మ. మంచి కమర్షియల్ కాంప్లెక్స్ తీసుకెళ్లి బస్ స్టాండ్ పక్కన దాన్ని అసలు ఇబ్బంది పడుతున్నారు, దాన్ని షిఫ్ట్ చేయాలా, చాలా సమస్యలు ఉన్నాయమ్మ. వైస్ చైర్మన్ అమ్మ అసానమ్మ, వైస్ చైర్మన్ వ్యక్తం చేస్తాడు, ఎవరు అడగడు. ఇక్కడ ముందు అడిగితే కాంట్రాక్టర్లను ముందే ఫోన్ చేసి చెప్తారు, కాంట్రాక్టర్లు పనులు చేయరు. ఇక్కడ చాలా దూరం ఉందమ్మా, మీరు ఇవన్నీ ఆలోచన చేయాలా. ఇంకోటి అమ్మ, యాదగిరి రోడ్కి ఇండస్ట్రియల్ ఏరియా అని చెప్పి మొత్తం సర్వే నెంబర్లు అమ్మ, 7 సర్వే నెంబర్లు మాత్రమే, 7 సర్వే నెంబర్లను మాత్రమే అదే ఇండస్ట్రియల్ ఏరియాలో లేఅవుట్ కోసం అనుమతికి పెట్టిండ్రమ్మ. మిగతాయి మొత్తం కంప్లీట్ అన్ని తీసేస్తే తీసేయాలి కదా, 7 సర్వే నెంబర్లు ఎందుకు పెట్టుకోవాలా? ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయమ్మా. మీరు ఒకసారి చూడండి, నారాయణపేట వెళ్తాం ఆర్చ్ బోర్డు చేస్తాను 3 సంవత్సరాల కింద చెప్పిండ్రమ్మా. ఇంతవరకు ఆర్చ్ బోర్డు అనేది లేదు నారాయణపేటలో. జిల్లా అయింది, మన ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మన ముఖ్యమంత్రి. మీరు పోయి మొన్న 3 మండలాల నిన్న మీరు కలిసారమ్మా, 3 మండలాలు కానీ 69 జీవో కానీ. చాలా సంతోషం అమ్మ. ఇప్పటి నుండి మీరు ప్రతి మీటింగ్కి మున్సిపాలిటీకి వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి విషయం మీరు మళ్ళీ అధికారులను పిలుచుకొని తెలుసుకొని ఖచ్చితంగా మా నారాయణపేటకి, మా నారాయణపేట మున్సిపాలిటీకి న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. అంతే. ముందుగా మీకు శుభాకాంక్షలు, అభినందనలు మేడం. ముఖ్యంగా నారాయణపేట మేడం గతంలో ఎప్పుడు లేని విధంగా ప్రతిపక్ష పార్టీల సభ్యుల వార్డులకు ఒక్క పని ఇవ్వలేదు మేడం ఈ 4 ఇయర్స్లో. ఏమనంటే మొత్తం ఓన్లీ మాకు కేటాయించారు కానీ అరకొరకనే ఆ పేపర్ల మీదే ఉన్నాయి. ఒక్క పని అంటే ఒక్క పని జరగలేదు మేడం. అసలు వీళ్ళు పనికొచ్చే పనులు ఒక్కటి చేయలేరు. అప్పుడు గౌరవనీయులు మన కీర్తిశేషులు చిట్టారు నర్సరెడ్డి గారు IDSMT కాంప్లెక్స్ కట్టారు. దానివల్ల అది వచ్చే ఆదాయం వల్ల ఎక్కడైతే ఈ సిబ్బందికి జీతపత్యాలు వస్తున్నాయి తప్ప వీళ్ళు ఇలాంటి ఆదాయాలు వనరులు వచ్చే ఒక్క ఉపయోగపడే నిర్మాణం అయితే చేయలేదు మేడం. ఇంకోటి మేడం, ముఖ్యంగా అంటే ఈ పత్రికల ద్వారా వచ్చింది, మున్సిపాలిటీలో పైసలు లేదు, పని చేయట్లేదు. మెయిన్గా అవినీతి పెద్ద ఎత్తున జరుగుతుంది, ఆఫీసర్లే అవినీతిగా మొత్తం పాల్పడుతుందని చెప్పేసి ఏం చెప్పడం లేదు. పేపర్లో కూడా వచ్చింది, నిన్న మొన్న ఏదో పేపర్లో చదివినా నేను, అది కలెక్టర్ గారు దాని మీద కూడా రివ్యూ చేశారు, పైసలు ఇవ్వద్దని. దాని మీద కొంచెం దృష్టి పెట్టిందమ్మా. అట్లే మా వార్డు కూడా చాలా ఇప్పటివరకు ఏం నిధులు ఇవ్వలేదు. మీ ద్వారా మళ్ళీ ఒకసారి నేను అడగడము, మీరు ఇదే తీసుకొని చెప్పడము కంటిన్యూ జరుగుతుంది. కనీసం ఇప్పుడన్నా కొద్దిగా మేడం. అట్లా ఇంకోటి ఏంటంటే, నాకు ప్రతిభ కాలేజ్ ఎన్నికల నుంచి కూడా వస్తుంది. ఆ వార్డు మొత్తం మైనార్టీ వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంటుంది, వర్షాకాలం వచ్చిందనుకో వాళ్ళు అక్కడికి ఇళ్ళకు కూడా చేసుకోలేదు. స్కూల్ పిల్లలు కానీ ముసలోళ్ళు ఉంటారు, పోవడానికి కూడా ఇబ్బంది ఉంటుంది. కొద్దిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి మనకు అక్కడ ఒక బ్రిడ్జ్ కావాలి వాళ్ళకు, ఆ నైట్ వాడికి. మొత్తం ప్రతిభ కాలేజ్ ఎన్నికలో ఉన్న వాళ్ళకు రోడ్లు కానీ లైట్లు మొన్న ఏం గారితో మాట్లాడి లైట్ వేసిండ్రు, ఒక 7 స్తంభాలు వేసిండ్రు. డ్రైన్ కానీ రోడ్లు కానీ ఏం లేవు అక్కడ. కాబట్టి కొద్దిగా ఒకసారి అక్కడ దృష్టి పెట్టండి. మొత్తం చాలా మంది దాదాపు 100 నుంచి 120 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. వాళ్ళకు రోడ్లు కానీ ట్రైన్లు ఎలాంటివి ఏం లేదు. అండ్ ఇంకోటి మాకు మేజర్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మేడం, కౌన్సిలర్ అయిన మొట్టమొదటి
మీటింగ్లోనే చెప్పడం జరిగింది. ఇల్లు పేర్లు ఒకరు ఉన్నాయి, పాత తాతల నుంచి తనుల నుంచి ఎవరో వాళ్ళు ఇప్పుడు లేరు, చనిపోయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ పేరు మీద మార్చుకోవడానికి మేము చాలా రోజుల నుంచి అడుగుతున్నాం. ఫస్ట్ కౌన్సిల్ మీటింగ్ నుంచి అడుగుతున్నాం. కొద్దిగా మీరు ప్రత్యేక దృష్టి పెట్టాలి మేడం. ఇది నారాయణపేట టౌన్ మొత్తంలో ఇది మేజర్ ప్రాబ్లం. ఇది వాళ్ళ పెద్దల మీద ఉంటుంది, ఇప్పుడు వాళ్ళ పైన చేసుకోవడానికి రావట్లేదు. దానికి ఆ మ్యుటేషన్కి సంబంధించింది ఏదైతే ఉందో కొద్దిగా దానికి తగిన చర్యలు తొందరగా తీసుకుంటే చాలా మంచిది మేడం అది. ఇంకా అలానే ఇప్పుడు మా ఏరియాలో వస్తారు మేడం, మొత్తం గ్రీన్ బెల్ట్ ఏరియా, ప్రతిభ కాలేజ్ నుంచి ఎర్రగుట్ట దగ్గర. ఇంతకుముందు రప్పాలని చెప్పినట్టు కొన్ని సర్వే నెంబర్లు సెలెక్ట్ చేసుకొని వాటికి మాత్రమే అవకాశం ఇవ్వడం అనేది వద్దు మేడం. ఇస్తే మొత్తం కాలనీ మొత్తం అక్కడ మొత్తం గ్రీన్ బెల్ట్ ఆ జోన్ మొత్తం చేయండి, లేదా కొన్ని స్పెషల్గా అంటే మాత్రం అలా చేయకండి. ఓకే, ధన్యవాదాలు.